హాయ్. రే అంజురా. అంజువా నువ్వు కాస్త మేనేజ్ నేను చెప్తాను. ఓకే. హాయ్. నన్ను చూసి డోర్ ఎందుకు మూసేసా? నేను ఎప్పుడు అంతే, డోర్ 4-5 సార్లు మూసి తీస్తుంటాను. ఓకేనా? ఓకే. డోర్ మొయ్యటం తెరవటం అయిపోతే ఐ వాంట్ టు కమ్ ఇన్సైడ్. అయిపోయింది. ప్లీజ్ కమ్ ఇన్సైడ్. థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఏంటిది గుచ్చుకుంటుంది? ఆ సోఫా కుషన్ బాగాలేదు. ఇక్కడ. ఇట్స్ ఓకే. ఏంటి ఇవాళ ఆఫీస్కి రాలేదు? ఇవాళ సండే కదా. సండే ఇవాళ సండే కాదు సిల్లీ, మరి ఇవాళ ఫ్రైడే. రే ఆ క్యాలెండర్ మార్చమని నీకు సంవత్సరం క్రితం చెప్పాను. రే నిన్న క్యాలెండర్ చూడొద్దని 2 ఏళ్ల క్రితం చెప్పాను. ఆ క్యాలెండర్ రేపు మా డాడీ బర్త్డే. ఎవ్రీ ఇయర్ మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్తో వస్తారు. 1 ఫుల్ డే అందరం పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తాం. మిమ్మల్ని కూడా అక్కడికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అంటే ఈ పార్టీకి మీ ఫాదర్ కూడా వస్తారా? వెరీ ఫనీ. మరీ చెప్తారు ఆయన బర్త్డే పార్టీకి అని రారా? ఎనీవేస్ నాకు చాలా పనులున్నాయి. ఐల్ హ్యావ్ టు లీవ్. బాయ్. నువ్వు తప్పకుండా రావాలి. మన విషయం డాడీకి రేపు చెప్దాం అనుకుంటున్నాను. ఈసారి మిస్ అవును. నువ్వు వస్తావుగా? వస్తాను. ఓకే బాయ్. సీ యూ. రే మళ్ళీ అదే సిరించరా? రే కిటికీ. రేయ్ ఏమైనా కనిపిస్తుందరా? లేదురా, అంతా చీకటిగా ఉంది. రేయ్ వాడోడో వీడిని మళ్ళీ చంపాలని ట్రై చేస్తున్నాడంటే వీడు బతికే ఉన్నాడని వాడు అనుకుంటున్నాడు. అంటే వాడు డెఫినెట్ గా మళ్ళీ వీడిని చంపడానికి వస్తాడు. అంటే వీడు బతికే ఉన్నట్టు మనం డ్రామా ఆడాలి. అప్పుడు వీడిని మన పార్టీ తీసుకెళ్ళాలి. ఆ పార్టీకి కూడా కిల్లర్ గా డెఫినెట్ గా వస్తాడు. అప్పుడు అన్ని మనం పట్టేసుకోవచ్చు. అప్పుడు ఈ క్రైమ్ మన మీదకి రాదు. ఏరా నీ బర్త్డే పార్టీకి వస్తావా? సిల్లీ ఫెలో. హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. పొద్దున్న ఫుల్గా వేసేసి ఉంటాడు. బాగా ఎక్కేసినట్టుంది అప్పుడే. చైర్మన్ గారు హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. మీరు అలా నవ్వకండి చైర్మన్ గారు, నాకు సిగ్గేస్తుంది చైర్మన్ గారు. మిమ్మల్ని మీరు అలా నవ్వకండి, నాకు ఏదోలా ఉంది చైర్మన్ గారు. బాయ్ చైర్మన్ గారు. రేయ్ ఇక్కడ ఉంటే చాలా డేంజర్. డెఫినెట్ గా దొరికిపోతాం. రే ఇప్పుడే వస్తున్నాడు. బయట సర్దుకో. ఎవడేవాడు? ఎందుకలా చూస్తుండు? ఆయనే మా చైర్మన్ గారు. ఇదే ఆయన బర్త్డే పార్టీ. ఎంత చైర్మన్ అయితే మాత్రం పార్టీ బిల్ సెట్ కొడతాడా? ఏంటవాడు నేను రమ్మంటున్నాడు? అదిగో చూసావు, మళ్ళీ పిలుస్తున్నాడు. చంపేస్తాను ఆయాలా. ఇంకా చూస్తావేంటి? పదం. రేయ్ వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం పదరా. ఇది కూడా సీక్రెట్ కోడ్. ఇది రే కోడి సంగతి తర్వాత, ముందు మన కిల్లర్ గన్ పెట్టుకోవాలి. నువ్వు కానీ. ఓకే.
చూసావా? ఎస్ సార్. పిచ్చోడు ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేసుకుంటున్నాడు. కాసేపట్లో ఆ జేమ్స్ గార్డ్ వాడిని చంపితే సరే సరే, లేకపోతే నేనే వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేసి ఆ రాజేంద్ర ప్రసాద్ గారి ప్లేస్లోకి వెళ్ళి కేక్ కట్ చేస్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఓకే? ఓకే సార్. హాయ్ రాజా, హ్యాపీ బర్త్డే రా. ఇక్కడేదో శవం వాసన వస్తుందే. ఎరా నీకేమైనా వాసన వస్తుందా? నీకేమైనా వస్తుందా? సెవెన్ వాసన కాదు సార్, స్కాచ్ వాసన అయి ఉంటుంది. అవును సార్. ఏయ్, నేను ఎవరో తెలుసా? సిఐడి ఆఫీసర్. ఇది సిఐడి ముక్. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. థ్యాంక్ యూ. రేయ్ పోరా. రైట్, ఇంతమంది జనం మధ్యలో ఆ కిల్లర్ గా డెఫినెట్ గా అటెంప్ట్ చేయడు. అవునరా, మళ్ళీ ఆ సిఐడి ఆఫీసర్ వచ్చి 7 లోపల వీడిని ఇక్కడి నుంచి ఆ కిల్లర్గా రప్పించి స్పాట్ కి తీసుకెళ్ళిపోతాం. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ చైర్మన్ గారు. హ్యాపీ బర్త్డే. బాయ్. రైట్, ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర పద. రైట్, ఇన్ని దీని మీద పడుకోబెట్టేసి ఆ పూల్లోకి వదిలేద్దాం. అప్పుడు వీడు ఒంటరిగా ఉంటాం చూసి ఆ కిల్లర్గా నేను గ్యారంటీగా అటాక్ చేస్తాడు. నాకుందా పద. మిస్టర్ గోవెంగో, మా డాడీ ఎక్కడైనా కనిపించారా? ఇప్పుడే మేడం రాము వాళ్ళతో కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నారు. ఓ ఓకే, థ్యాంక్ యూ. జేమ్స్, ఎస్. నిన్ను గెటప్లో ఇద్దని చెప్పానా? మొహం మీద ఇంటూ మార్క్ ఏంట్రా? ఇది గెటప్ కాదు, మొన్న పైనుంచి పడ్డప్పుడు నిజంగానే దెబ్బ తగిలింది. 8-7 నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటాను. అక్కడ నన్ను చంపే. ఈసారి మిస్ అయ్యావనుకో నన్నే కాదు నాతో పాటు నిన్ను కూడా చంపడానికి వేరే కిల్లర్ని పెట్టుకోవాల్సి. ఓకే? ఓకే. గుడ్ షాట్ చైర్మన్ గారు. రేయ్ సిరంజ్ రా. అంటే ఆడు ఇక్కడెక్కడ ఉండుంటారా? పదరా. పద, అక్కడ కూర్చుందాం. లోపల మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంది కదా. అవునండి. ఇక్కడైతే కనీసం నీ చైర్మన్ గడు రాకుండా అయినా ఉంటాడు. చూసావు మీ చైర్మన్ గడు ఎలా ఫాలో అవుతున్నాడు నిన్ను? ఇవాళ నా చేతుల్లో అయిపోయాడేవాడు. రే వీడిని ఇలా వేసుకుని వెతకడం కష్టం. ముందు వీడిని ఒక చోట సెటిల్ చేద్దాం పద. అటు అక్కడ. ఎక్కడ నువ్వు? రేయ్ రేయ్ అదేదో
పార్టీ పిలిచిన పిల్లలకి సైడ్ కొట్టారా? మీ భార్య సైడ్ కొట్టండి సార్. పదవే పదం. ఏంటి పార్టీకి వచ్చి కనబడకుండా తిరుగుతున్నావు? అది లేదు లేదు, నేను కూడా నీకోసం వెతుకుతున్నాను. అవును, మా డాడీ మీతోనే ఉన్నారంట కదా, ఏరి? ఇప్పుడు దాకా మాతోటే ఉన్నారు, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళారు. బాత్రూమ్కి వెళ్ళారు. రే, నేను చెప్పానా పార్టీలో ఒక మనిషికి ముక్కులో స్ట్రా పెట్టిన తుమ్మురాదని? ఆ ట్రిక్ ఇప్పుడు మీకు చూపించాలంటే 50 రూపాయలు. ఓకే కామ్. చెప్పానా తుమ్మురాదని? ఎక్కడికి వెళ్ళదు. కేక్ కట్ చేసిన తర్వాత మనం మమ్మీ డాడీతో మాట్లాడాలి. బాయ్ బాయ్. ఇప్పుడు చూడండి, ఆ చెవులో ఖాళీ సిగరెట్ పడతారు, చూసుకోండి. లోపలికి వెళ్దాం పద. ఏంట్రా పిక్చర్ సార్ ఇప్పుడే కదా సార్ మీకు ఇంజెక్షన్ వేశాను, మీరు ఇంకా చావలేదేంటి సార్? నువ్వు నాకు ఇంజెక్షన్ చేయడం ఏంటి, నేను చావడం ఏంట్రా? అసలు నువ్వు నన్ను ఎందుకు చంపలేకపోతున్నావురా? సార్ నేను కరెక్ట్ గానే చంపుతున్నాను సార్, మీరే చావట్లేదు సార్. ఓకే సార్, ఇప్పుడు చంపేస్తాను సార్. నో, ఇప్పుడు కాదు, నేను సిగ్నల్ ఇచ్చినప్పుడే చంపాలి. సార్ ఇది అన్యాయం సార్, దగ్గర ఉన్నప్పుడు చంపుతానంటే మీరు వద్దంటున్నారు, దూరంగా ఉన్నప్పుడు చంపుతానేమో మీరు చావట్లేదు సార్. నా ఇష్టం, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, నేను సిగ్నల్ ఇచ్చినప్పుడే నువ్వు నన్ను చంపాలి. దానికోసం అప్పటి వరకు వెయిట్ చేయి. ఓకే సార్. సకలాభీష్ట ప్రదాతనైన నాకే దాత. ఆ నాన్నగాడు బుజ్జిగాడు జంప్ అయిపోయారన్నా, ఈడు దొరికాడన్నా. వాళ్ళిద్దరేర్రా పార్టీకి వెళ్ళారన్నా. పార్టీకా? వీటి మొయ్యలకు వస్తున్నారా? ఇంజెక్షన్ రా. అంటే అక్కడ డాన్స్ ఫ్లోర్ లో చైర్మన్ గారు, చైర్మన్ గారు అలా నవ్వకండి చైర్మన్ గారు, నాకు సిగ్గేస్తోంది. Come on. ఎంతసేపు
చూస్తారా? తొందర కానీ. వీడి బాడీ మీద కోడ్ ఏం లేదు, కానీ కావాల్సినంత కంపు ఉంది. కావాలా? షటప్. ఆ కోడ్ డెఫినెట్ గా వాడి బాడీ మీద ఉంటది. సరిగ్గా చూడు. తొందర కానీ రా. ఎంతసేపు? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. బాడీ మొత్తం ఎతికాను, ఎక్కడ ఏం లేదు. లేదా? సరే పద 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 పద.